ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అవన్నీ దాటుకొని ఒక అమ్మమ్మ కథలు వినేసి వచ్చారు, అమ్మమ్మతో కలిసి సినిమాలు చూశారు, ఇలాంటి ఒక ఫ్యాంటసీ కథని క్రియేట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆ విజువలైజేషన్ పోతుంది, ఎందుకంటే కథలు వినటం లేదు, కథలు చదవటం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమనుకోకండి సార్, వెనకాల కొంచెం సైలెంట్గా ఉందా సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అదే అండి, మీరు అన్నట్టు ఆ పాత కథలు అమ్మమ్మల తాతయ్యలు చెప్పే టైము ఉండట్లేదు వీళ్ళకి. ఆబ్వియస్లీ ఆ సోర్సెస్ కూడా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఏదో క్యాంప్ వెళ్తున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను దారిలో బస్ స్టాండ్లో చందమామ బుక్ కొనుక్కొని చదివేదాన్ని, యూనో. ఇప్పుడు అది లేదు, దే ఆర్ హుక్ టు యూట్యూబ్, యూనో, అవి చూస్తూనే ఉన్నారు. సో ఈ కథ ఏంటంటే మీరు అన్నట్టు ఆన్ పాయింట్ అండి. ఇది ఎంటైర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. అండ్ యూనో పిల్లలకి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేంటంటే అండి, మనకి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అని ఆ అనగనగానే స్టార్ట్ చేయడంలోనే చాలా మంచి ఫీలింగ్ ఉంది. సో ఈ కథ కూడా అలాంటిదేనండి. ఇట్స్ ఎంటైర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఎంసీయూ కథలు వద్దు అని కాదు, అవి కావాలి మనకి చూడడానికి, ఇవి కావాలి. మా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే, ఒక మంచి మన కల్చర్, మన ఫోక్లో రిలేటెడ్ కథ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పాలి. మనకి ఫార్చునేట్లీ టెక్నాలజీ ఉంది యూజ్ చేసుకొని. సో మా వరకు, మా పరిధిలో ఎంతవరకు చేయగలుగుతామో యూనో ఆ పాత కథల్ని మళ్ళీ తీసుకొచ్చి టెక్నాలజీతో ఇంట్రెస్టింగ్గా చెప్దామని ట్రై చేసాం. దానికి బాగా కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కాస్టింగ్ అవ్వచ్చు, అంతా యూనో అంతా అరేంజ్ అయింది. సో హోప్ఫుల్లీ ఆల్సో అందరూ అంటున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి ఒక చందమామ కథని మోడర్న్ టెక్నాలజీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. సంగీత్ గారు ఇక్కడ రాజా అండి. బాగున్నానండి. మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారిది వర్షం సినిమాలో ఒక మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. అది మొత్తం సోషల్ మీడియాని తగలబెట్టేసింది, ఎక్కడ పెట్టినా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయ్యో నాకా, నేనేం చేయలేదు సార్, నాన్నగారు చేశారు అది. అంటే మీరు ఆ కామెంట్ చేయడం వల్ల అదా సార్, నేను చేయడం ఉంది సార్, అది అందరు అంటారు కదా సార్. అది నాకు జస్ట్ మీరు అన్నప్పుడు నాకు సడన్గా నాకు గుర్తొచ్చింది సార్. ఇట్ వాజ్ వాట్ మాస్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సార్. మానస గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే మన రూటెడ్ కథ చెప్పలేకపోవడం వల్లనే ఎంసీయూ లాంటి సినిమాలకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారా? అయ్యో అస్సలు లేదండి, నేను అలా ఏం చెప్పలేదండి. నేనేమన్నా అంటే ఎంసీయూ లాంటి కథల్ని ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంకా మీరు థార్ తీసుకోండి, ఇవన్నీ దేర్ ఆల్ దేర్ లిటరేచర్, వాళ్ళ పాత కథలు అవి, దేర్ స్టిల్ అలైవ్. మనం కూడా చూస్తున్నాం, మన దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరివి. నేనేమన్నానంటే అలా ఇన్స్పిరేషన్ తీసుకొని మన పాత కథల్ని కూడా చెప్పొచ్చు మళ్ళీ అన్నానండి, అంతే. ఎంసీయూ లేదనేంత నేను అట్లా కదండి, మన కథలు చెప్పలేకపోవడం వల్లే వాటికి డిమాండ్ పెరుగుతుందా అనేది నా క్వశ్చన్. అలా ఏం లేదండి, ఎప్పుడు కథలకి, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి కథలు వినడానికి మనకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దానికి సాచురేషన్ లెవెల్స్ ఉండవు, మనం కథలు వినడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. సో దానివల్ల దీనికి లేదని కాదు, కానీ దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం ఇంకొంచెం చేస్తే బాగుంటుందండి, అంతే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక గారు హాయ్ అండి. హలో. సో కమిటీ కుర్రాలతో ఒక చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కొత్త ఫేసెస్ని తీసుకుని వచ్చి ఒక మంచి హిట్, అది కూడా థియేటర్స్లో లాంగ్ రన్ ఉంది అప్పుడున్న సిచ్యుయేషన్స్లో. అలాగే రాకాస కూడా ఇప్పుడు థియేటర్స్లో లాంగ్ రన్ ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? కంటెంట్ విల్ స్పీక్ అండి, 100%. అండ్ ఐ బిలీవ్ దట్ రాకాస ఫ్యామిలీస్కి రియల్గా చాలా చాలా అట్రాక్ట్ అయ్యే సినిమా యూనో రాకాస అనేది. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ రన్ ఇన్ ది థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ యాక్టర్గా ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్కి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. అన్ని టెన్షన్స్ ఉంటాయి, డేట్స్ని అరేంజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఆర్టిస్టులకి కంఫర్ట్స్ ఉండేలా చూసుకోవాలి, అండ్ ప్రొడక్షన్ హౌస్ మొత్తం కూడా ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ ఒక లెక్క, ప్రీ ప్రొడక్షన్ ఒక లెక్క. సో బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు మీరు మీ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ టీమే నా కంఫర్ట్ జోన్ అండి. ఆల్రెడీ నాకు దివ్య పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఈవిడ నయన్ నాది 3rd ప్రాజెక్ట్, సంగీత్ తోటి 2nd ప్రాజెక్ట్, మాన్సా గారితో 2nd ప్రాజెక్ట్, రమేష్ గారితో పుట్టినప్పటి నుంచి ఫోర్త్ సారీ ఏమన్నాను, 4th మాన్సా శర్మ తోటి ఇది నా 4th ప్రాజెక్ట్, రమేష్ గారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ ఈ స్పేసే నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్. ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ స్పేస్. నిహారిక గారు
నాన్నగారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆయన ఒక ఫేస్ చూసేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు అందులోకి వరుణ్ గారితో ఇంకొక మంచి ప్రాజెక్ట్ సైన్ చేశారు. నాన్నగారు ఏమైనా ప్రొడక్షన్ తరపున ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని ఆయన నేను ప్రొడక్షన్ చేస్తేనే కాదండి, నేను ఇగో ఇంత చిన్న హీల్ వేసుకొని నడిచా మా నాన్న జాగ్రత్త అంటాడు. మా నాన్న భయం అలాంటిది నా పట్ల. బట్ హీ ఫుల్లీ ట్రస్ట్ మీ, సపోర్ట్స్ మీ. నా వెనకాల ఒక ధ్వజస్తంభంలో ఉంటాడు మా నాన్న. సో అదే నా ధైర్యం. ఆల్ ది వెరీ బెస్ట్. సంగీత్ గారు, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అందరినీ అడగొచ్చు. మానస గారు చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు ఆన్ స్టేజెస్. ఇప్పుడు మేము చూస్తున్నాం ఆవిడ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ లేదంటే యాక్షన్ చెప్పినప్పుడు కానీ ఆవిడ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అరిచిన ఆ వాయిస్ లెవెల్, ఆ కంపోజర్ అలాగే ఉంటుందండి. బట్ మీకు అరిచారు మాత్రం అర్థమైపోద్ది. అది మనకి అంటే మీకు మాత్రమే అర్థమవుద్ది, మిగతా వాళ్ళు లేదు అందరికి అర్థం అవుద్దండి. లేదు సెట్ బాగా కంట్రోల్ చేస్తారండి ఆవిడ, అందులో లేదు. నిజంగానే ఆవిడ ఈ కెమెరాలన్నీ ఒకసారి ఆపేమనండి, అప్పుడు ఆవిడ చాలా ఫ్రీగా మాడతారు. ఆవిడకి నిజంగా చాలా కెమెరా షై. ఫోటో దిగినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్ అయిపోతుంటారు ఆవిడ. బట్ అవుట్ సైడ్ నో, షీఈ్ వెరీ ఫ్రీ. బట్ షీ హ్యాస్ అ వెరీ కామ్ కంపోజర్, సంథింగ్ అబౌట్ హర్ దట్ ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో, అరిచినా సరే ఎలిగెంట్ అంటున్నారు, వావ్ బ్యూటిఫుల్ అంటున్నారు. ఇంకేం. సో ఇట్స్ జస్ట్ హర్. కాదండి, ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి ప్రమోషన్స్ చేసేస్తున్నారు, అంత రేంజ్ రోవర్ కోసమేనా? ఏదో వస్తే మళ్ళీ అడగరా. ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ ఇప్పుడు చేసి నుంచి మరి థర్డ్ క్వశ్చన్ ఎవరు అడగకూడదండి. ఫస్ట్ ఎవరు అడగలేదు లేదండి. ఆవిడకి నాకు ప్రమోషన్స్లో కాంపిటీషన్ అనమాట. అంటే ఎవరు ఎక్కువ చేస్తారని, ఎవరు ఎక్కువ తీసుకెళ్తారని. సో ఏదైతేనే బజ్ బాగుండాలి. బాగుండాలి. నిహారిక గారు, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి. ఎందుకంటే కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు, అందరినీ పరిచయం చేస్తున్నారు. కానీ మీ మీద విమర్శిస్తున్నారు కొంతమంది. ఎందుకు చిన్న సినిమాలు తీస్తున్నావు, ఎందుకు కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, ఎందుకు పెద్ద సినిమా తీస్తున్నారని. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్పను. ఏంటి ఈ క్వశ్చన్ ఏంటి ఊనో రివర్స్లో ఉంది? నేనే ఇంకా నెక్స్ట్ ఎందుకు సినిమాలు తీస్తున్నారు, దాని తర్వాత ఎందుకు సినిమాలు తీయట్లేదు. నిహారిక గారు, ఇంకోటండి, మీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఇల్లులు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, అన్నీ కొనేసేయాలంటున్నారు. ఈ సినిమాతో కొనేస్తారా? ఈవెన్చువల్గా అందరూ అలా చేయాలి అనుకుంటున్నాను. హూ ఎవర్ మా పింక్ ఎలిఫెంట్ తోటి లాంగ్ రన్లో ట్రావెల్ చేస్తారో అది మా సినిమాతోనే రావాలని కాదండి. మా దగ్గర స్టార్ట్ అయ్యి వాళ్ళు మా దగ్గర ఏదైనా నేర్చుకొని ఇంకా వెళ్ళి పెద్ద ప్రొడక్షన్స్ దగ్గర చేసి లేకపోతే పెద్ద ఫిల్మ్స్ చేస్తే కానీ వాళ్ళ జర్నీలో నేను ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ సినిమాతోటి చేసుకోవాలని కాదు. మీరు ఎందుకు అడిగారు? సంగీతకారు కోసమా? మంచిగా అయింది. ఇటు మీరు మాట్లాడమే తక్కువ, ఎందుకు ఆపుతున్నారు మైక్ చెప్పండి. వాళ్ళు అసలు మాట్లాడండి అని చెప్తుంటే ఊరికే మీ మైక్ ఇవ్వను నేను. సంగీత్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. మీ మ్యాడ్ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు సర్వానంద్ గారు చూసి మీకు సినిమా రిలీజ్ కానీ ఫస్ట్ నాతో మాట్లాడారు, సినిమా బాగుంది, మీ యాక్టింగ్ బాగుందని. ఇప్పుడు ఏమైనా ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసి మీకు ఏమైనా కాల్ చేశారా? లేదు సార్, నా నంబర్ మార్చాను. సో పాపం ఆయనకి దొరికి ఉండదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్. అన్నని అడిగారు సార్, శర్వా అన్న కపుల్ ఫ్రెండ్లీ అప్పుడు అన్నని అడిగారు సార్, చాలా బాగుంది కపుల్ ఫ్రెండ్లీ అండ్ తమ్ముని కూడా చెప్పు, సినిమా చాలా బాగా వస్తుంది డెఫినెట్లీ అని చాలా పాజిటివ్ మాట్లాడారు సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందాక నుంచి చెప్తున్నారు అంటే సంగీత్ శోభన్ గారు తర్వాత సంతోష్, మీ అన్నగారి పేరే అంటున్నారు అందరు, కానీ మీరు కూడా ఈ సినిమా నుంచి సంగీత్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు పిలిచేటట్టు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, సో స్వీట్. బట్ నేను ఏదో ఊరికి జోక్ చేస్తాను సార్, మీరు నన్ను సంతోషం